సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మై నేమ్ ఇస్ ధనుష్. సో నేనేంటంటే డిఎస్ఏ సిరీస్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ డిఎస్ఏ సిరీస్ ఈ వీడియోలో ఏంటంటే మనం డిఎస్ఏ అంటే ఏంటో తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిఎస్ఏ చేయడానికి మనం ఏదో ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటాం కాబట్టి సో నేనేంటంటే జావా చూస్ చేసుకున్నాను అనమాట. సో మెయిన్ చాలా కంపెనీస్ అనేది జావా లాంగ్వేజ్ వాళ్ళని చూస్ చేసుకున్నాయి కాబట్టి ప్లేస్మెంట్స్ టైంలో కానీ రౌండ్స్ లో కానీ ప్లేస్మెంట్స్ రౌండ్స్ లో కానీ సో దానివల్ల ఏంటంటే నేను జావా చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనం డిఎస్ఏ అంటే ఏంటో తెలుసుకుంటాం. తర్వాత జాబ్ బేసిక్స్ కూడా కవర్ చేస్తాం అనమాట. ఫస్ట్లీ డిఎస్ఏ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. అండ్ ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏం లేదు, సింపుల్. ఏం మన ది వే ఆఫ్ అరేంజింగ్ డేటా స్ట్రక్చర్డ్ వే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీ ఉందనుకోండి. సో 2 లైబ్రరీస్ ఉన్నాయి. ఒక లైబ్రరీలో ఏంటంటే బుక్స్ ఎలా పడితే అలా పడేసి ఉన్నాయి. సో ర్యాక్ లో ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ పెట్టేసి ఉన్నాయి. ఇంకొక దాంట్లో ఏంటంటే సో సబ్జెక్ట్ వైస్ అనమాట. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటే సో ఆ ర్యాక్ లో ఆ బుక్స్ మాత్రం ఉంటాయి. నెక్స్ట్ ర్యాక్ లో ఈసీ బుక్స్. సో ఇప్పుడు ఏదైనా పర్సన్ వెళ్ళి ఒక బుక్ తీసుకోవాలనుకుంటే సో మాక్సిమం ఏ లైబ్రరీ ఎఫిషియెంట్ గా ఉంటది? సో ఈ లైబ్రరీలో ఏంటి బుక్స్ అన్ని ఎలా పడితే అలా పడేసి ఉన్నాయి. మనకి టైం వేస్ట్ అవుతుంది, ఎఫిషియెంట్ గా ఉండదు. సో ఏ బుక్ తీసుకోవాలి ఏంటి అనేది ఏం ఉండదు. ఈ లైబ్రరీకి వెళ్తే ఏంటి? సో ఇప్పుడు నువ్వు ఈసీ స్టూడెంట్ అంటే ఈసీ యాక్టివిటీకి వెళ్తావు, నీకు కావాల్సిన బుక్ తీసుకుంటావు. సో అక్కడ టైం అనేది ఏంటి? టైం చాలా సేవ్ అవుతుంది. ఎఫిషియెంట్ వేగా వెళ్ళి తీసుకొని వచ్చేస్తుంది. సో నువ్వు ఏదైనా ఒక కోడ్ రాసినప్పుడు దాని సార్టింగ్ అండ్ దాని టెక్నిక్స్ అండ్ కోడ్ టైం కానీ ఏదైనా తక్కువ ఉంటాం అండ్ ఎఫిషియెంట్ గా ఉండడం. సో దానికోసం డేటా స్ట్రక్చర్స్ వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అల్గారిథమ్స్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక టీ అనేది ఉంది. సో ప్రాసెస్ ఎలా చేస్తావు? ఫస్ట్ ఏం తీసుకుంటావు? మిల్క్ తీసుకుంటావు, తర్వాత టీ పొడి లైక్ అవన్నీ తీసుకుంటావు కదా. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో నువ్వు ఏదైతే రాస్తావు అదే అల్గారిథం. ఆ ప్రాసెస్ ని అల్గారిథం అంటారు. సో ఇది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అండ్ ఫస్ట్ లో ఇంకోటి ఏంటంటే గైస్, నాకు డిఎస్ఏ రాదు. నేనే చెప్పేస్తున్నాను కదా ముందే, నాకు డిఎస్ఏ రాదు. సో ఇప్పుడు నా మెయిన్ మోటివ్ ఏంటంటే ఒక పర్సన్ అనేవాడు డిఎస్ఏ నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోవాలి, లైక్ ఏమేమి చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఏ పార్ట్స్ నేర్చుకుంటూ వెళ్ళాలి, లైక్ ది వే. ఆ వే ఏంటనేది నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ నాకు డిఎస్ఏ రాదు, నేను కూడా స్టార్ట్ చేశాను. ఐఎమ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్, ఓకేనా. సో ఇప్పుడు నేను కూడా సేమ్ మీలాగే ఉన్నాను, నాకు డిఎస్ఏ కూడా రాదు. ఇప్పుడు నేను జావా చూస్ చేసుకున్నాను. సో ఈ మాక్సిమం ఒక 2 పార్ట్స్ లాగా పెడతాను వీడియోస్. మాక్సిమం 2 వీడియోస్ ఏంటంటే జావా బేసిక్స్ అన్ని కవర్ చేస్తాను మాక్సిమం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ మాక్సిమం మనకి 2 వీడియోస్ లో జావా బేసిక్స్ అన్ని అయిపోతాయి. నెక్స్ట్ డిఎస్ఏ. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే ఏంటంటే జావా. సో వాట్ ఈస్ జావా? జావా అంటే ఏం లేదు. సో జావా ఈస్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా అంటే ఏంటి? అదొక హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో మన దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం అంతే. తర్వాత ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? మనకి జావాలో ఫస్ట్ టైం ఏంటంటే దీన్ని ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు మనకి ఏదైతే బయట బిట్ కోడ్ వస్తుందో సో అదేంటంటే మనం ఏ సిస్టమ్ లో రన్ చేసినా కూడా రన్ అవుతుంది. సో అంటే స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు విండోస్ లో రన్ అయింది అంటే అది మ్యాక్ లో రన్ అవుతుంది కాదు. సో నువ్వు ఇచ్చిన కోడ్ ఏ స్ట్రక్చర్ ఐ మీన్ ఏ ప్లాట్ఫామ్ అయినా సరే రన్ అవుతుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేది దీన్ని మెయిన్ గా దేనికి వాడతాం అంటే వెబ్ డెవలప్మెంట్, నెక్స్ట్ మొబైల్ యాప్స్ కి వాడతాం, నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. సో మ్యాక్సిమం అన్నిటికీ వాడతాం అనమాట. సో దీన్ని జావాలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి, మనం జేడీకి ఇన్స్టాల్ చేసుకుంటాం. తర్వాత ఐడి. సో మన ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే విఎస్ కోడ్ వాడుతున్నాను. తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇఫ్ నీడెడ్ అంటే పాత్. సో ఇదనమాట. సో ఇక్కడ ఏంటంటే రైటింగ్ యువర్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్. సో మనకి జావా దీని ఏమంటే బాయిలర్ కూడా అనమాట జావాది. సో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే క్లాస్. సో మనం రాసే ప్రతి కోడ్ జావాలో ఏదైతే ఉందో ప్రతిదీ మన క్లాస్ వాడతాం అన్నమాట. సో ఏ కోడ్ రాసినా సరే మన క్లాస్ లో రాస్తాం, క్లాస్ ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ ఏంటిది? ఈ స్టాటిక్ వాయిడ్ మెయిన్. దీని గురించి మాక్సిమం ఏం థింక్ చేయొద్దు. మనకి C లో ఎలా అయితే మెయిన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుందో దీంట్లో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంతే. ఇంక ఇదంతా పక్కన పెట్టేసేయండి, ఇది ఏం అవసరం మనకి. నెక్స్ట్ ఏంటిది? మనకి C లో ఏదైతే ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఉందో ఇక్కడ ఏమైంది? సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లేన్ అని అర్థం. మీరు ఎల్ఎన్ తీసేసినా ప్రింట్ అవుతుంది, అదేం ప్రాబ్లం లేదు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే ప్రింట్ చేయమని అర్థం అంట. ప్రింట్ చేయు అంటున్నాం. ఏం ప్రింట్ చేయు అంటున్నాం? హలో వరల్డ్. సో హలో వరల్డ్ స్టేట్మెంట్ ప్రింట్ చేయు అంటున్నాం. సో మనం ఏంటంటే దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో నేను ఏంటంటే విఎస్ కోడ్ యూస్ చేస్తున్నాను అనమాట దీనికోసం. సో ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సో వెల్కమ్ డాట్ జావా. సో మనకి మన ఏందాక జేడీకి ఇన్స్టాల్ చేసిందంటే ఆటోమేటిక్ ఇక్కడ చూపించేస్తుంది మనకి. ఓకేనా, క్లాస్ ఆటోమేటిక్ క్లాస్ వచ్చేసింది. సో మనకి మెయిన్ ఏంటి? నెక్స్ట్ సిలో వాయిడ్ మెయిన్ అంటాం. దీంట్లో ఏంటి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కదా.
విఎస్ కోడ్ అనేది సింపుల్ గా షార్ట్ కట్ ఉంటుంది పిఎస్వి. సో ఇది టైప్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, హలో వరల్డ్ ని ప్రింట్ చేయాలి. సో దానికోసం ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏంటి, ఇది ప్రింట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం అందులో ఏదైతే స్టేట్మెంట్ ఇస్తామో అది ప్రింట్ అవుతుంది. ఏంటి, ఇప్పుడు నేను హలో వరల్డ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, హలో వరల్డ్. సో దీన్ని బట్టి ఏంటి, సింపుల్ ఏమీ లేదు. ఆ పైన 2 లైన్స్ బట్టి కొట్టేసేయండి, సింపుల్ గా అయిపోద్ది. ఇప్పుడు దాని గురించి తెలుసుకోగా మనం చేసేది ఏమీ లేదు. సో మన ఫస్ట్ ఏంటి, క్లాస్. సో మనం జావాలో రాసే ప్రతి కోడ్ క్లాస్ లోనే రాస్తాం, సింపుల్ అయిపోయింది. మనకి సిలో ఏదైతే వాయిడ్ మెయిన్ దగ్గర నుండి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందో, ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అలా స్టార్ట్ అవుతుంది, అంతే సింపుల్. అక్కడ ప్రింట్ ఎఫ్, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్. సో మనం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రింట్ చేయవు అని చెప్తున్నాం, ప్రింట్ చేసేసింది. అండ్ సో ఇక్కడతో మన సింపుల్ ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కమెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ ఫస్ట్ రాస్తున్న ప్రోగ్రామ్ మీ కమెంట్ సెక్షన్ లో రాసేయండి. సో అక్కడతో మీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటిది, దీంట్లో మనకి కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో మాక్సిమం 2 వీడియోస్ లో కంప్లీట్ చేయడానికి చూసేద్దాం జావా బేసిక్స్ ని. మాక్సిమం డిఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. అండ్ తర్వాత ఏంటిది, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. సో ఫస్ట్లీ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ స్టోర్ డేటా ఇన్ ఏ మెమరీ. సో మెమరీ యొక్క స్టోర్ డేటా ఇన్ ఏ మెమరీ. సో ఆ ఏదైతే డేటా ఉందో అది మెమరీలో స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా టైప్, అది ఏం డేటా టైప్ చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ. సో ఈ వాల్యూ యొక్క ఏదైతే ఈ డేటా ఏదైతే ఉందో ఈ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. సో ఇవి ఇప్పుడు ఏమైంది, ఈ వాల్యూ అనేది ఈ వేరియబుల్ నేమ్ లో స్టోర్ అయ్యి ఉండదు అనమాట. ఓకేనా. సో మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఇంక ఈజీగా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, లేదంటే ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఈ 20 ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఏ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ ఇంట్ అంటే ఏంటి, ఇంటీజర్ అని డిక్లేర్ చేస్తున్నాం. అంటే అంతే, నువ్వు స్టోర్ చేసుకున్న డేటా ఏదైతే ఉందో అది ఇంటీజర్ అని చెప్తున్నావు, సింపుల్ అయిపోయింది, అంతే. సో ఇది వేరియబుల్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డేటా టైప్స్. సో మనకి జావాలో ఏంటి, 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటిది, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంట్, ఫ్లోట్, డబల్, క్యార్, బూలియన్. సో వాల్యూస్. నెక్స్ట్ ఏంటిది, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో అంటే స్ట్రింగ్, అరేస్, క్లాసెస్, ఇవన్నీ నాన్ ప్రిమిటివ్ కింద వస్తాయి అనమాట. సో మనం మెయిన్ ఇవి యూజ్ చేస్తాం. అండ్ ఇది స్ట్రింగ్. సో ఇవన్నీ యూజ్ చేస్తాం మాక్సిమం. సో నిదానంగా ఒక్కొక్కటి నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆపరేటర్స్. సో మనకి చాలా టైప్స్ ఉంటాయి, ఇందులో మెయిన్ గా నేను 3 పెట్టాను అనమాట. సో మాక్సిమం ఇవే మనం ఎక్కువ యూజ్ చేసే ఆపరేటర్స్ ఇవే అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏంటిది, అర్థమెటిక్ ఆపరేటర్స్. సో బేసిక్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ప్లస్ మైనస్ మీన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, పర్సెంటేజ్, రిమైండర్. తర్వాత రిలేషన్. సో మన రిలేషన్ చెక్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 1 ఈక్వల్ టు 1 అవునా కాదా, లేదంటే 1 నాట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ రిలేషన్, ఈ వీటి మధ్య ఉన్న రిలేషన్ ని చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాజికల్ అనమాట. సో ఇది లాజికల్ అంటే ఏం లేదు, అండ్ చెక్ చేస్తాం అనమాట, బోత్ కండిషన్స్ చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఏంటి, ఏవైనా టూ సైడ్స్ యాడ్ చేసినప్పుడు థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఎక్కువ ఉండాలన్నమాట. సో అప్పుడైతేనే ట్రయాంగిల్ అయితే సేమ్ రాస్తే సింపుల్ కండిషన్ ఏ ప్లస్ బి గ్రేటర్ దన్ సి. ఓకే. అండ్ బి ప్లస్ సి గ్రేటర్ దెన్ ఏ. నెక్స్ట్ అండ్ సి ప్లస్ ఏ గ్రేటర్ దెన్ బి. సో ఈ కండిషన్, ఈ కండిషన్, ఈ కండిషన్. సో 3 కండిషన్ సాటిస్ఫై అయితేనే సో అది ట్రయాంగిల్ అయితే అనమాట. సో అండ్ అంటే ఏంటి, సింపుల్, ఇఫ్ బోత్ ద ఏ అండ్ బి ఆర్ ట్రూ, అవుట్పుట్ విల్ బి ట్రూ. ఓకేనా. సో ఇది ఈ అన్నిట్లో ఏ కేసు అయినా ఫాల్స్ అయితే అది ఫాల్స్ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఆర్ అంటే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద వాల్యూ ఇస్ ట్రూ, అవుట్పుట్ ఇస్ ట్రూ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంది అనుకోండి, అది ట్రూ. ఎప్పటిదాకా ట్రూ ట్రూ అవుతుంది, ఎప్పుడైతే మనకి ఫాల్స్ అండ్ ఫాల్స్ వచ్చిందో అప్పటిదాకా ట్రూ ఉంటుంది అది. సో ట్రూత్ టేబుల్స్ నేర్చుకుని ఉంటారు. నాట్ అంటే ఏంటి, దానికి ఆపోజిట్. ఇప్పుడు అది ఒకవేళ ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, అంతే సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక కోడ్ ఇచ్చారు అనమాట సింపుల్ గా. సో ఈ కోడ్ చూస్తే మనకి మీకు మాక్సిమం అర్థమైపోతుంది ఇంకా. సో ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఫస్ట్ అన్నిటి రాసినట్టే క్లాస్ రాశాడు, తర్వాత మెయిన్ ఫంక్షన్ రాసాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటిది, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సో
ఇక్కడ 10 అనే డేటా ఏదైతే ఉందో అది ఏలో స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏలో ఎంత ఉన్నట్టు 10 ఉంటది. నెక్స్ట్ ఏంటిది డబుల్ బి ఈజ్ ఈక్వల్ టు 20.5. సో ఈ పాయింట్ డెసిమల్ డబుల్ ఎప్పుడు వాడతాం అంటే డెసిమల్ వాల్యూస్. సో ఈ 20.5 అనేది B లో స్టోర్ అవుతుంది అండ్ అది డెసిమల్ అని చెప్తున్నాం మనం డబుల్ అనేది. నెక్స్ట్ ఏంటిది క్యార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇదేంటిది క్యారెక్టర్. ఏ అనేది ఒక క్యారెక్టర్. సో దాన్ని క్యార్ అని డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు C లో ఏ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది బూలియన్ ఈజ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ ఈజ్ ట్రూ అనేది వేరియబుల్ అన్నమాట. సో ఇప్పుడు ఆ ఈజ్ ట్రూలో ఏముంది ఇప్పుడు మనకి ట్రూ అనే వాల్యూ ఉంది. ఆ ట్రూ ఏంటిది బూలియన్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ దాంట్లో ఏంటి ఏ ప్లస్ బి ప్రింట్ అవుతుంది. తర్వాత సి ఇక్కడ ఏంటి సిని ప్రింట్ చేస్తున్నాం ఏంటి అని. తర్వాత సిస్టమ్ అవుట్ ప్రింట్ వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ట్రూ. సో ఈ ట్రూ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమైంది ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే ఎంత ఇప్పుడు 30.5. అండ్ నెక్స్ట్ సి. సి యొక్క వాల్యూ ఏముంది సిలో ఏముంది ఇప్పుడు మనకి ఏ ఉంది. సో అవుట్పుట్ ఏ ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ బూలియన్. ఇక్కడ ఏంటిది బూలియన్ ఈస్ట్ ఈక్వల్ ట్రూ. సో ఇక్కడ మనం ఈస్ట్ ట్రూ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఈస్ట్ ట్రూ వేరియబుల్ యొక్క ఈ వేరియబుల్ ఏమైంది వాల్యూ ట్రూ. సో అవుట్పుట్ ట్రూ. ఇంతే సింపుల్. ఇక్కడ మనకి బేసిక్ కోడ్ అయిపోయింది అనమాట. ఇంకా మాక్సిమం అన్ని కోడ్స్ వీటిని యూజ్ చేసుకుని ఉంటాయి సింపుల్ గా అన్ని. అండ్ నెక్స్ట్ ఏంటి సో దీని ఏంటంటే ఒకసారి మీరు ప్రింట్ చేసి చూడండి. ఒకసారి మీరు వేస్ కోడ్ ఇచ్చుకొని సో ఇట్లా మీకు వేరే వాల్యూస్ ఇచ్చేసి అక్కడ ప్రింట్ చేసి చూడండి. సో ఒకసారి అవుట్పుట్ చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఏంటిది కంట్రోల్ ఫ్లో మీన్స్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనమాట కండిషన్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్. సో ఫస్ట్ ఏంటి అంటే ఇఫ్ ఏంటంటే కండిషన్స్ రాస్తాం అనమాట. సో ఆ కండిషన్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కింద ఉన్న ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయు అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇది ఒకవేళ ఇది పోయింది. ఇప్పుడు ఏంటంటే దీనిలో మాక్సిమం మనకి ఇలా సింపుల్ గా వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ లో ఏదో ఒక కండిషన్ ఉంది. సో ఇప్పుడు ఏంటి ఆ కండిషన్ ట్రూ అయితే కింద ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఒకవేళ ఈ కండిషన్ అవ్వాల నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ వెళ్ళేది. సో ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయితే ఈ కింద ఉన్న ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఇవి ఏమి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎల్స్ లో ఒకటి రాస్తాం. సో ఇవి ఏమి ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు ఎల్స్ కూడా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇదే కండిషన్. అండ్ దీనిలో 2 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే స్విచ్. సో అది సేమ్ మాక్సిమం. కాకపోతే మల్టిపుల్ కండిషన్స్ ఒకేసారి వచ్చినప్పుడు అన్ని చెక్ చేయకుండా స్పెసిఫిక్ వాల్యూ చెక్ చేసుకుంటాం. డైరెక్ట్ కేసెస్ లాగా అనమాట. సో ఇక్కడ ఏంటి సో ఫస్ట్ సింటాక్స్ చూడండి. ఇక్కడ సి వేరియబుల్ ఇచ్చాము ఇక్కడ మనం. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు ఇప్పుడు అక్కడ సి అనే వేరియబుల్ ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు ఈ వేరియబుల్ ఇక్కడ సి ఉంది. సో వాల్యూ 1 ఫస్ట్ వాల్యూకి ఏంటంటే ఈ ఈ కింద ఉన్న స్పెసిఫిక్ ని ఎగ్జిక్యూట్ చేయు అంటున్నాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వాల్యూ 1 అనుకోండి, ఈ వాల్యూ 2 అనుకోండి. సో నేను ఏమి ఇచ్చానంటే సి ఈక్వల్ టు 2 ఇచ్చా. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది సో ఇక్కడ ఏదైతే 2 వాల్యూ ఉందో ఇక్కడ సి ఈక్వల్ టు 2. సో ఈ 2 ఇచ్చాం కాబట్టి ఈ స్పెసిఫిక్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో నేను ఇవి ఏమి ఇవ్వకుండా ఏమైంది ఏమి ఇవ్వకుండా 0 ఇచ్చా. అప్పుడు ఏమైంది డిఫాల్ట్ గా ఉంటది కదా. సో ఇక్కడ ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అది స్విచ్. మల్టిపుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఇలా చెక్ చేసుకుంటాం. సో కింద ఎగ్జాంపుల్ కోడ్ ఉంది. అది చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ సేమ్ అన్నిట్లాగే క్లాస్ ప్రోగ్రామ్ రాశాడు ఇక అన్నిట్లాగే. నెక్స్ట్ మెయిన్. సో తర్వాత నెక్స్ట్ ఏంటి ఇక్కడ నమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది ఇచ్చాడు ఇక్కడ. ఓకే. ఇఫ్ నమ్ గ్రేటర్ దెన్ 0 అయితే ఏం చేయాలంటున్నాం పాజిటివ్ అని ప్రింట్ చేయమంటున్నాం. నమ్ లెస్ దెన్ 0 అయితే నెగిటివ్ అని ప్రింట్ చేయమంటున్నాం. లేదంటే అవుట్పుట్ 0 అని ప్రింట్ చేయాలంటున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది స్టాటిక్ ఇన్పుట్. సో మనం దీన్ని డైనమిక్ ఎలా తీసుకోవాలి. సో దీనికోసం ఏంటంటే మనం సో స్కానర్ క్లాస్ వాడతాం అనమాట. సో దీన్ని ఉపయోగించుకుని ఏంటంటే మనం ఇన్పుట్ అనేది డైనమిక్ గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి కోడ్ లో రాసి చూపిస్తాను. అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇందాక సేమ్ కోడ్. సో ఇక్కడ ఏంటంటే మనం దానిలాగా ఇప్పుడు ఏంటి ఇక్కడ నమ్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుని ఏంటి ఇవన్నీ చెక్ చేశాడు. ఇవి ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే పాజిటివ్, లెస్ దాన్ ఉంటే నెగిటివ్, లేదా 0 ఉంటే 0 ఎల్స్ 0. సో ఇప్పుడే దీన్ని మనం డైనమిక్ ఇన్పుట్ తీసుకొని చెక్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ అయితే ఈ స్టేట్మెంట్ తీసేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనం స్కానర్ క్లాస్ ని డిక్లేర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి సో స్కానర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది ఒక వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్ దానికోసం ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో క్యాపిటల్. సో ఇప్పుడు దాని ఏంటంటే స్కానర్ లో పని చేస్తుంది అనమాట. సో మనం ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఆ ఎస్ అనే దాన్ని వాడితే సరిపోద్ది ఆ వేరియబుల్. సో నెక్స్ట్ న్యూ స్కానర్. సో మనం ఏం తీసుకుంటున్నాం ఇన్పుట్ తీసుకుంటున్నాం. సో సిస్టమ్ డాట్ ఇన్.
సో ఇక్కడ ఏంటంటే మనం ఛానల్ క్లాస్ ని డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి నమ్ ఇక్కడ ఏముంది ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇది అక్కడ అది ఏంటంటే అక్కడ డైనమిక్ గా తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఇంట్ సేమ్ నమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏది ఇన్పుట్ తీసుకోవాలనుకోండి. సో అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని యూజ్ చేయాలి. సో ఎస్ డాట్ మనం తీసుకున్న ఇన్పుట్ ఏంటిది ఇంటిజర్. సో నెక్స్ట్ ఇంట్ ఇన్పుట్ అయిపోయింది. సో ఇప్పుడైనా అక్కడ ఇన్పుట్ తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం ఇన్పుట్ ని చెక్ చేస్తాం. సో గ్రేటర్ దెన్ 0 ఉంటే పాజిటివ్, లెస్ దెన్ 0 ఉంటే నెగిటివ్, ఆర్ అదర్స్ ఏంటి 0. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్. సో ఇక్కడ ఏంటి మనం చెక్ చేస్తున్నాం నమ్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటే ఏం ప్రింట్ చేయాలి పాజిటివ్ అని ప్రింట్ చేయాలి. సో పాజిటివ్ ప్రింట్ చేయడానికి ఏంటిది స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఏం ప్రింట్ చేస్తున్నాం పాజిటివ్. సో మనం ఎప్పుడైతే దాన్ని ఏదైతే ఉందో అక్కడ స్ట్రింగ్ ని ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో అప్పుడు మనం డబుల్ కోట్స్ యూజ్ చేస్తాం. నెంబర్స్ వాడికి యూజ్ చేయాలి. ఓకే అది తెలుసు కదా అది. నెక్స్ట్ పాజిటివ్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ నమ్ గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ అని ప్రింట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటిది నమ్ లెస్ దెన్ 0 ఉంటే ఏం ప్రింట్ చేయాలి నెగిటివ్ అని ప్రింట్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి ఎల్స్ అని ఎప్పుడు వాడతాం లాస్ట్ ఇంకా ఏ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఎల్స్ అని వాడతాం. సో ఇక్కడ ఏంటి మనం ఇంకో కండిషన్ రాస్తున్నాం అప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్ ఇంకొక ఇఫ్ ప్లేస్ చేస్తాం అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏంటది అది ఇఫ్ ఇప్పుడు అక్కడ కండిషన్ రాసుకోవచ్చు మనం అక్కడ ఎల్స్. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ నమ్ లెస్ దెన్ 0 ఉంటే ఏం ప్రింట్ చేయాలి మనం నెగిటివ్ అని ప్రింట్ చేయాలి. సో సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ నెగిటివ్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఒక గ్రేటర్ దాన్ 0 ఉంటే పాజిటివ్ ప్రింట్ చేస్తాం, లెస్ దాన్ 0 ఉంటే నెగిటివ్ ప్రింట్ చేస్తాం. సో ఆ రెండు కాకపోతే ఏంటిది నెక్స్ట్ 0. సో దీనికి కండిషన్ ఏం అవసరం లేదు కాబట్టి ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ ఏంటి 0 అని ప్రింట్ చేస్తాం మనం. సో అయిపోయింది కోడ్. సో ఇప్పుడు ఏంటి మనం ఇచ్చే ఇన్పుట్ ని బట్టి అది చూసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఈ ప్లే బటన్ ఉంది కదా దీన్ని రన్ చేసినా రన్ అయిపోతే మీకు కింద రాసినా రన్ అయిపోతుంది అనమాట వేసుకోండి. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో నెంబర్ ఎంటర్ చేయాలి మనం ఇప్పుడు అక్కడ. నెంబర్ ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 2 ఎంటర్ చేస్తున్నాను. సో ఏంటిది అది గ్రేటర్ దెన్ 0 కాబట్టి పాజిటివ్ ప్రింట్ అయింది. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ -2 ఇచ్చారు ఏంటది అది లెస్ దెన్ 0 సో నెగిటివ్ ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తుంది అది గ్రేటర్ దెన్ 0నా కాదా అని. అయితే పాజిటివ్ ప్రింట్ చేస్తుంది, లేదంటే నెక్స్ట్ కండిషన్కి వెళ్ళేది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది అది ఏమైంది లెస్ దెన్ 0 అయింది. సో నెగిటివ్ అని ప్రింట్ చేసింది. నెక్స్ట్ ఇంకోసారి రన్ చేసి 0 ఎంటర్ చేద్దాం. ఏమైంది 0 అని ప్రింట్ చేసింది. సో మనం ఇచ్చిన నెంబర్ ఏమైంది గ్రేటర్ దెన్ 0 కాదు. సో నెక్స్ట్ కండిషన్ వచ్చింది లెస్ దెన్ 0 కూడా కాదు. నెక్స్ట్ ఏముంది ఎల్స్ పార్ట్ లో 0 అని ఉంది అది ప్రింట్ అవుతుంది. లేదా అక్కడ మీరు ఇంకొక కండిషన్ ఇచ్చారనుకో అది కూడా చెక్ చేస్తుంది. అది ట్రూ అయితే ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే నెక్స్ట్ ఎల్స్ కండిషన్ వచ్చేస్తుంది. సో ఇది ఎల్స్ కండిషన్ స్టేట్మెంట్స్ అనమాట. సో స్విచ్ కూడా అంతే సేమ్ దీనిలాగా వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటిది ఒక కండిషన్ చెక్ చేయండి ఇక డైరెక్ట్ కేసెస్ అనమాట. సో మళ్ళీ ఇంకా చాలా కండిషన్ ఇప్పుడు ఒక 2 or 3 అంటే ఇది ఎలా చూసుకుంటాం. సో మనకి ఒక 10 or 20 అలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకో అప్పుడు స్విచ్ వాడతాం అన్నమాట. సో ఇది ఇంకా ఎఫిషియెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ కేస్ చెక్ చేసుకుంటా ఉంటుంది. సేమ్ ఇక్కడ ఏదైతే 10 ఇచ్చామో ఇప్పుడు 10 ప్లేస్ లో ఒక 3 అని ఇచ్చాం అనుకో 3 చెక్ చేసుకుంటది. లైక్ 3 అనేది ఇప్పుడు ఏంటి గ్రేటర్ దెన్ 0 ఉంది అనుకోండి పాజిటివ్ పోయింది. సో ఇప్పుడు మీరు ఏంటంటే కమెంట్ సెక్షన్ లో దీన్ని ఈ ఏదైతే ఈ స్టేట్మెంట్ ఉందో దీని కమెంట్ సెక్షన్ లో స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాయండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే లూప్స్. సో లూప్స్ ఏంటి సో ఏదైనా టాస్క్ ని రిపీటెడ్ గా చేయడానికి అప్పుడు లూప్స్ వాడతాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి దీంట్లో ఏంటి మనకి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటిది ఫర్ లూప్, నెక్స్ట్ వైల్ లూప్, నెక్స్ట్ డూ వైల్. సో ఫర్ లూప్ అంటే ఏంటి యూజువల్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈస్ నోన్. అంటే ఏంటి మీకు అక్కడ అది ఎన్నిసార్లు ఇటరేట్ అయిద్దో తెలిసినప్పుడు సో ఆ వాల్యూ ఎప్పుడైతే మీకు నోన్ తెలిసిద్దో అప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ వైల్ లూప్. సో దీంట్లో ఏంటి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అన్నోన్. సో మీకు ఎన్ని టైమ్స్ అనేదో తెలియదు. సో అప్పుడు ఏంటి మీరు వైల్ లూప్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటి డూ వైల్. సో సేమ్ ఇది కూడా వైల్ లాగే కాకపోతే ఏంటంటే డూ వైల్ ఏంటంటే మీరు ఆ కండిషన్ రాసినా రాకపోయినా ఏంటన్నా సరే అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూషన్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమైంది. సో ఇది అనమాట. సో సింటాక్స్ ఏంటి ఫర్ ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాం ఇక్కడ కండిషన్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ అది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఎగ్జాంపుల్ i ప్లస్ ప్లస్ i మైనస్ మైనస్ సో అది అనమాట. సో నెక్స్ట్ వైల్ లూప్ సింటాక్స్ ఏంటి వైల్ కండిషన్ కోడ్.
సో ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రన్ అవుతా ఉంటుంది వైల్ అనేది. సో డూ వైల్ సేమ్ వైల్ లాగానే, కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం కండిషన్ అనేది ఇక్కడ డౌన్ లో రాస్తాం కాబట్టి, సో ఒక ఎగ్జిక్యూషన్ అనేది మినిమం ఎగ్జిక్యూషన్ 1 అయితే పక్కా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యాక కండిషన్ చెక్ చేస్తుంది. సో దానివల్ల ఏమైంది, కండిషన్ ఏం చెక్ చేయదు కాబట్టి ఫస్ట్, సో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆ తర్వాత కండిషన్ ఫాల్స్ అయితే ఆగిపోద్ది, ట్రూ అయితే నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్తుంది. ఇదే తేడా వైల్ కి డూ వైల్ కి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ ఫస్ట్ ఎంట్రీ మెయిన్ క్లాస్ రాసేసాడు, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫర్ లూప్ రాశాడు. సో ఇక్కడ ఏంటి ఫర్ ఇంట్ అంటే ఏంటి, ఇంటీజర్ అని. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ ఇనిషియలైజ్ చేశాడు, అంటే ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి అని. సో 1 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఎక్కడి వరకు రన్ అవ్వాలి కండిషన్. సో ఐ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 5 వరకు రన్ అవ్వాలి. సో నెక్స్ట్ ఫస్ట్ ఈ ఇనిషియలైజ్ చేసిన వాల్యూ ప్రింట్ అయ్యాక మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాం. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఇప్పుడు ఏంటి, ఐ వాల్యూ 1 ఉందనుకోండి, ఏమైంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఏమైంది 2. సో నెక్స్ట్ వచ్చిన ఈ ఐ వాల్యూ అనేది ఇక్కడ ఏమైంది 2 అయింది. తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కాదా అని. సో కండిషన్ సాటిస్ఫై అయితే ప్రింట్ చేస్తుంది ఐ వాల్యూ. సో అదనమాట. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది, 1 2 3 4 5 ఇది దాని అవుట్పుట్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది, 6 ఉంటుంది. సో కండిషన్ ఇప్పుడు ఏంటి, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈ కండిషన్ ఏమైంది ఫాల్స్. సో ఇక్కడ కండిషన్ అయిపోద్ది, ఈ 5 నెంబర్స్ ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ ఏంటి వైల్ సేమ్ దానిలాగే. సో ఇక్కడ ఏంటి జే ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేసాం. తర్వాత జే లెస్ దాన్ ఈక్వల్ టు 5 జే ప్లస్ ప్లస్ సేమ్ కండిషన్. సో ఇప్పుడు ఏమైంది, ఆ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఉండదు ప్రతిసారి. సో ఎప్పుడైతే 6 వస్తుంది ఇక్కడికి 6 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, సేమ్ అవుతుంది. నెక్స్ట్ డూ వైల్. అండ్ డూ వైల్ ఇంకొద్ది క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పాలంటే సింపుల్ లేక ఇక్కడ ఒక కోడ్ రాస్తాను. సో అప్పుడు మీకు అట్లీస్ట్ 1 ఎగ్జిక్యూషన్ అంటే అర్థమైపోతుంది క్లారిటీగా. ఇప్పుడు సేమ్ అదే రాద్దాం. ఇంట్ కే ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. తర్వాత డూ ఇక్కడ ఏం చేస్తున్నాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఏం చేస్తున్నాం, కేని ప్రింట్ చేయమని చెప్తున్నాం. తర్వాత కేని ఇంక్రిమెంట్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ ఏం రాస్తున్నాం, కండిషన్ రాస్తున్నాం వైల్. ఏం రాస్తున్నాం, కే లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఉన్నంత సేపు రన్ చేయు, అంటే కే వాల్యూ లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఉండాలని. సో ఇప్పుడు ఏమైంది, సో ఇదే నాకు వైల్ లూప్ లో రాస్తే ఏమైంది, సో ఫస్ట్ ఫెయిల్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మనం కండిషన్ అనేది ఫస్ట్ రాసాం కాబట్టి. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఈ లైన్ అయిపోద్ది. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది, ఫస్ట్ కే వాల్యూని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేశాక ఇక్కడికి వచ్చి ఈ ఏదైతే కండిషన్ ఉంది కేని ఇంక్రీజ్ చేస్తుంది, ఏమైంది 11 అయింది. సో ఇప్పుడు ఆ 11 ఏం చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఏమైంది, కండిషన్ ఫెయిల్ అయిపోద్ది. సో ఇప్పుడు అవుట్పుట్ ఇప్పుడు ఏమైంది, కే 11 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కాదు. సో ఎగ్జిక్యూషన్ అయిపోద్ది, కానీ ఇక్కడ మనకి 10 ప్రింట్ అయిపోద్ది. సో దానికి అందుకోసం ఏంటంటే మనం డూ వైల్ అనేది ఎగ్జిస్టింగ్ అట్లీస్ట్ వన్ ఎగ్జిక్యూషన్ జరిగింది అంటారు అందుకే. సో ఇదే దాని మీనింగ్, ఓకేనా. సో ఇదే అనమాట. సో మీరు ఈ కోర్స్ అయినా ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి, ప్రాక్టీస్ అయిపోతుంది. నెక్స్ట్ మన నెక్స్ట్ వీడియో ఏంటంటే అరేస్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అంటే ఏంటి. సో నెక్స్ట్ వీడియోలో అవన్నీ కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.